కొన్ని డిషెస్ మనకి మన చైల్డ్‌హుడ్ మెమరీస్‌ని, కాలేజ్ డేస్‌ని గుర్తు చేస్తాయి. నాకు అటువంటి ఒక డిష్ ఈ వంకాయ ఉల్లికారం. మా గుంటూరు జిల్లా స్పెషల్. ఫస్ట్ టైం నేను ఈ డిష్‌ని మా ఫ్రెండ్ లంచ్ బాక్స్‌లో తీసుకొచ్చినప్పుడు ట్రై చేశాను. ఐ ఇన్‌స్టాంట్‌లీ ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్. ఈరోజు అదే వంకాయ ఉల్లికారాన్ని నా స్టైల్‌లో చేయబోతున్నాను. చాలా క్విక్‌గా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే నా దగ్గర దొరికే వంకాయలతో చేస్తున్నాను. బట్ ఈ కర్రీకి గుత్తి వంకాయలైనా బావుంటాయి. లేదా లేత పొడువు వంకాయలైతే ఇంకా బావుంటాయి. ఉల్లిపాయల్లో కారం, ఉప్పు అండ్ పసుపు వేసుకున్నాను. నేను కారం కొంచెం ఎక్కువ తింటా కాబట్టి ఎక్కువ వేశాను. జీలకర్ర వేసుకోవచ్చు. నా దగ్గర జీలకర్ర పొడి ఉంటే అది వేసుకున్నాను. అండ్ వెల్లుల్లి కూడా వేసుకోవాలి. వద్దు అనుకుంటే వెల్లుల్లి స్కిప్ చేయొచ్చు. సో వీటిని చాలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లికారాన్ని నేను ఇందాక ఘాట్లు పెట్టి ఉప్పు నీళ్ళల్లో వేసుకున్న వంకాయల్లో మంచిగా స్టఫ్ చేసి పెడుతున్నాను. సో ఈ స్టఫింగ్ అనేది ఈ ఫిల్లింగ్ బయటికి రాకుండా చూసుకోండి. ఒకవేళ బయటకు వచ్చినట్లయితే ఆ పేస్ట్ అనేది మాడిపోతుంది మనం ఆయిల్లో వేయగానే. సో బయటికి రాకుండా ఈ విధంగా మంచిగా ఫిల్ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే చాలా తక్కువ ఆయిల్‌తో ఈ వంకాయ ఉల్లికారం చేస్తున్నాను. జనరల్లీ ఈ కర్రీలో ఆయిల్ బాగా వేస్తారు. బట్ నేను కొంచెం హెల్త్ కాన్షియస్ కాబట్టి ఆయిల్ ఎక్కువ లేకుండా కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా మూత పెట్టుకున్నాను. సో ఆ వేడికి వంకాయలు మగ్గుతాయి. అండ్ నేను మీకు చెప్పినట్లు పెద్ద వంకాయలు తీసుకున్నా కాబట్టి నాకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది. బట్ మీరు కనుక కొంచెం లేత వంకాయల్ని తీసుకుంటే చాలా క్విక్‌గా అయిపోతుంది. ఇలా వేగిన వంకాయల్ని పక్కకు తీసుకొని అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని మిగిలిన ఉల్లిపాయ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని పచ్చివాసన పోయి కొంచెం బ్రౌన్‌గా వచ్చే వరకు వేయించుకోవాలి. అండ్ ఆ తర్వాత ఈ వంకాయల్ని యాడ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఆహా! ఏమి రుచి అనే వంకాయ ఉల్లికారం రెడీ. ఎంతో సింపుల్.